ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముల నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఆయన దయాళుడండి, ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సత్యం కూడా తరతరాలు ఉంటుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పేరు పెట్టుకున్న మనము దేవుని నీతిని, న్యాయాన్ని మనం ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ మోసం చేసే వాళ్ళ పక్షాన కూడా మనం అబద్ధ సాక్ష్యాలు పలికితే మనం ఖచ్చితంగా మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేవుని ఆజ్ఞ మనము గైకొనేటువంటి బిడలుగా ఉండాలి. కానీ దేవుని ఆజ్ఞ మనం ఎప్పుడైతే మనం వెనక వేస్తూ ఉంటామో మనం ఖచ్చితంగా నరకంలోకి పడేటువంటి బిడ్డలుగా ఉంటాం. దేవుడు బైబిల్లో ఏ మాట అయితే ఆజ్ఞలు పాత నిబంధనలో ఇచ్చారో ఆ పాత నిబంధనల ఆజ్ఞని మనం గైకొనాలండి. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలే ఉన్నాయి. అయినా కూడా మనం ఎప్పుడైతే దేవుడి మాటకి మనం లోబడి జీవిస్తుంటామో దేవుడు ప్రతి ఒక్క మానవాళిని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. మనము చూపుల ద్వారా, నోటి ద్వారా, ఆలోచన ద్వారా పొరపాటు చేయకుండా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. కాబట్టి దేవుని వాక్యము, ఆయన సత్యము తరతరములు మన పక్షాన ఉంటుంది. మన మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు పలికినా కూడా దేవుడు మన పక్షాన నుండి ఈ బిడ్డ సత్యమైన బిడ్డ, ఈ బిడ్డ మంచి బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ కాబట్టి నేను ఈ బిడ్డ పక్షాన్ని నిలబడుకొని సత్యం వాదించాలని దేవుడు సత్యం మాట్లాడేటువంటి దేవుడు కాబట్టి మన పక్షాన్ని దేవుడుండి యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. మనమే అబద్ధాలు మాట్లాడితే దేవుడు కృపనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన కృప కూడా మనతో ఉంటుంది. మనం అబద్ధాలు చెప్తే కృపనిస్తాడు దేవుడు, కృపను కూడా ఉండదండి. ఈ లోకంలో మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని దగ్గర మన క్షమాపణ అంటే పాప క్షమాపణ ఉంటుంది. అది ఎటువంటి పాపమైనా అయితే ఒకటే పాపం చేసి క్షమాపణ కాదు, కానీ మన పశ్చాత్తాపంతో ఒకసారి వదిలిపెట్టేసి మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తుంటామో దేవుడు పాపాన్ని క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఆయన కృప కూడా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా నడుస్తుంటే దేవుడు మనల్ని ఒక పొజిషన్కి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మాకు కృపనిస్తానన్న దేవ, మీ స్తుతులు స్తోత్రాలయ్యా. యేసు అదే విధంగానయ్యా మీ గొప్ప దేవుడయ్యా, మీరు పరిశుద్ధమయ్యా, మీ నీతి తరతరములు ఉంటుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసు యెహోవాని నమ్ముట మాకు నీతిగా ఎంచబడింది. మిమ్మల్ని నమ్మే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. ఈ లోకంలోనయ్యా సాతాను ఎవరిని మింగాలలో గర్జించి సింహములు నోరు తెరుచుకొని ఉన్నాడయ్యా. మనుషులు సాతానికే చోటిస్తున్నారు, కానీ మనుషులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధ వైపు, సత్యం వైపు, వెలుగు వైపు, జీవం వైపు చూడకుండా ఈ లోకంలో సాతానికి ఛాన్స్ ఇస్తున్నారయ్యా. ప్రతి ఒక్క మానవాళి మారాలి అని ప్రాధాయపడుతున్నాం. ప్రతి ఒక్క మానవాళి శిరస్సు వంచి సత్యదేవుని వైపు, నిత్య దేవుడి వైపు, పరిశుద్ధమైన మీ మార్గం వైపు చూసి తలలు ఎత్తుకునే రోజు ఖచ్చితంగా రావాలయ్యా. అదేవిధంగా యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనుషులు ఎప్పుడు చనిపోతారో ఎవరికి గ్యారంటీ లేదు. ఇప్పుడున్న మనిషి ఇంకొక అరగంట తర్వాత, గంట తర్వాత, లేదా ఒక నిమిషం తర్వాత గుండె నొప్పి వచ్చి పడి చనిపోతే ఎవరయ్యా బాధ్యులు? కాబట్టి మా కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకుంటే మీరు కృపనిస్తారని సెలవిస్తున్నారు. మీ సత్యం మాతో ఉంటుంది. సత్యమైన దేవుని సేవిస్తున్నాం. ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, అబద్ధాలు చెప్పకుండా మేము నీతిగా బ్రతికే ప్రతి ఒక్క బిడ్డని నీతిగా బ్రతికించినట్లుగా ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఇది వెనకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.